కులం అనే ఒక మానసిక భావన మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము కులానికి తక్కువనా, మేము కూడా బీసీలం అని అంటారు కదా. అవును. మరి దీన్ని అంటే సమాజంలో కులం ఎక్కువ చెప్పుకోవాలని వచ్చినప్పుడు హోదా ఎక్కువ అని చెప్పుకోవడానికి అంగీకరించి అవకాశాల విషయంలోనూ అధికారం విషయంలోనూ వచ్చినప్పుడు అంటే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనివారు, ఒక జాడ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనివారు ఆధునిక సమాజాన్ని లేదా అధికారాన్ని ఎట్లా తీసుకుని రాగలరు? ఇవాళ మీరు చెప్పినట్టు రిజర్వేషన్కి ఏమో కొన్ని కులాలు మున్నూరు కాపు ఉన్నది. మున్నూరు కాపు దాదాపుగా నీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందున్నది. మున్నూరు కాపు కానీ యాదవులు కానీ గౌడ్స్ కానీ ముఖ్యంగా మున్నూరు కాపులు వాళ్ళు ఎట్లా ఉంటారంటే అధికారం వచ్చినప్పుడు బీసీ నినాదాన్ని బీసీ వ్యవస్థ బీసీ శ్లోకాన్ని ఎత్తుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ఉద్యమాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఇంతకుముందు మండల ఉద్యమంలో కూడా చాలా వరకు ఎస్సీ ఎస్టీలో బీసీ ఉద్యమానికి చేయూతనిచ్చి కాంశీరామ్ సార్ లాంటి వాళ్ళు మండల ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలా వరకు ఈ చిన్న కులాలకు సపోర్ట్గా నిలిచిన ఎస్సీ ఎస్టీ. బ్యాక్వర్డ్ క్లాసులో 3-4 కులాలు నిలవలే, ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3-4 కులాలు బీసీలకు ఏదైనా అవకాశం వస్తుంది, ఏదైనా పొలిటికల్ పార్టీలో అవకాశం ఇస్తున్నాయి అన్నప్పుడు ఫ్రంట్ రోలో ఉంటుంది. అదే ఉద్యమం చేసి బీసీలను రాజ్యాధికారంలోకి తెద్దాం అనుకునే దాంట్లో మాత్రం వీళ్ళు ఫ్రంట్ రోలో ఉండలేరు. దీని అన్నిటికీ మరి అంటే రాను రాను ఈ ఎదిగిన కులాలు ఈ బీసీ వర్గాల్లో ఎదిగిన కులాలు ఇప్పటికైనా వాళ్ళు ఈ 139 దాదాపు 56% ఉన్నటువంటి ఈ బీసీ సమాజాన్ని వాళ్ళు లీడ్ చేస్తే డెఫినెట్లీ రాజ్యాధికారం వస్తుంది. కానీ సార్ ఇక్కడ నేను అన్న ప్రశ్నకు మీరు ఇంకొక సమాధానం రావాలి నాకు. ఒక జాడ్యాన్ని వదులుకోకుండా ఏ ఏ సామాజిక వ్యవస్థ అయితే అధికారం రాకుండా చేసి అడ్డుకున్నదో దాన్ని వదులుకోవడానికి ఏదో మార్గంలో వదులుకొని ఇది కాకుండా ఇంకొకటి అని రావడానికి ఏం చర్య, ఏం పనులు, ఏం కార్యక్రమం తీసుకున్నారు మీలాంటి వారు అంటున్నాను. మేమైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్ ఈ కులాలన్నింటినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి తీసుకొచ్చి రాజ్యాధికారం యొక్క ఇంపార్టెన్స్ని చెప్పి అన్నిటికీ మూలం రాజ్యాధికారమైన నినాదంతో బీసీ సమాజం కానీ బీసీ టైమ్స్ కానీ పనిచేస్తుంది. మేమేమంటున్నామంటే ఎదిగిన వాళ్ళు ఈ వర్గాల నుంచి వచ్చి ఎదిగిన వాళ్ళకి ఏమున్నదంటే ఇమీడియట్లీ నేను ఏదో ఒకటి కావాలన్న ఇంటెన్షన్తో పోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అట్లా కాకుండా చాలా వరకు ఈ 3-4 కులాల నుంచి వచ్చిన ఒకళ్ళిద్దరు తప్ప ఇప్పుడు శివశంకర్ సార్ ఉన్నాడు. శివశంకర్ సార్ పుణ్యాన ఆయన మున్నూరు కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి. శివశంకర్ సార్ పుణ్యాన ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి 2 రాష్ట్రాలు కానీ మండల కమిషన్ కానీ ఈ రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తున్నామంటే ఆయన ఎంతో కృషి, దాదాపు 20 సంవత్సరాల శ్రమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్ బీసీలు ఎంజాయ్ చేయడానికి ఆయన 20 సంవత్సరాల శ్రమ అవమానం అన్నీ ఉన్నాయి ఆయన. అట్లాంటి వ్యక్తులు చాలా కష్టంగా ఉన్నది. రాజ్యాధికారానికి వెళ్ళాలి, అందరం రాజ్యాధికారానికి వెళ్ళాలి. కానీ రాజ్యాధికారానికి వెళ్ళే దశలో సరైనటువంటి ప్రణాళికలు వేసుకొని అంటే ఎట్లా మనం వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ముందుకు పోవాలనే దాని మీద ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల దగ్గర లేవు. కానీ మీరు ఒక మాట ఇందాక కొన్ని 1-2 సామాజిక వర్గాలకే అధికారం శూద్రులైన వారికి ఉన్నది, మిగతా వారికి లేదు అని. కానీ వారు ఉండడానికి వారు ఒక నిర్మాణం ఉన్నది, వారికి ఒక చైతన్యం ఉన్నది, సమాజంలో ఏ మాట కాబట్టి కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. ఈ వ్యవస్థను అయితే వాళ్ళు ఎదిరించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు కదా. ఈ 75 ఏళ్ల కాలంలో చదువుకోవడానికి అవకాశాలు వచ్చినాయి, ప్రభుత్వాలు రకరకాల స్కీములు పెట్టినాయి, కొత్త తరం వచ్చి 2-3 తరాలు వచ్చినాయి. 10 ఏళ్ళకో తరం అనుకుందాం మనం, అనుకున్న సరే 2-3-4 తరాలు వచ్చినట్లే కదా. ఈ వచ్చిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్లు? పే బ్యాక్ లేదు. నేను అనేది ఏంటంటే అనుభవిస్తున్నారు తప్ప తమ కుటుంబం వరకే పరిమితం అవుతున్నారు తప్ప నీకు పే బ్యాక్ సొసైటీ అనేది లేదు. అంబేద్కర్ సార్ చెప్పినట్టు దళితులను ఆశించినంత ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆశించినంత రాకపోయింది. కాబట్టి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు బీసీల పక్షాన మొత్తం బీసీల ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీ మంత్రులు ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారు ఈ క్యాబినెట్లో. మీరు పోయి చూడండి బీసీ మంత్రి పేషీలల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు తప్ప మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ పేషీలలో ఉంటారు. నేను అది మంచి పద్ధతి కాదంటున్నాను. నిజమేనా? అది 100%. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయనైతే ఇక పక్తు ఇదే ఆ కమ్యూనిటీ తప్ప వేరే కమ్యూనిటీ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, అవకాశాలు పొందిన బీసీ సమాజం బీసీ కులాల నుంచి వచ్చి అవకాశాలు పొందిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా బీసీలందరికీ వాళ్ళు మంత్రిగా ఉండి అధికారిగా ఉంటే ఎప్పుడో ఈ సమాజం బాగుపడేది. ఎవరైతే వస్తారో
ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆ పేషీ నుండి ఉంటారు. మాలాంటి వాళ్ళం పోయినా కూడా అసలు మేము బంద్ చేసినాం పోవుడే.